మృదుత్వం అంటే ఏమిటి అర్థమో? దేని మీదనైతే ఏదైతే ఎటువంటి సహాయము లేకుండా నిలవలేకుండా ఉంటుందో, ఇతరమైనటువంటి ఒక వస్తువు మీద ఆధారపడి మాత్రమే ఉండగలుగుతుందో అది మృదుత్వం. సౌగంధ్యం అంటే ఏమిటి అర్థము? ఏది అయితే గుణములన్నిట్లోనూ కూడా అత్యద్భుతమైనటువంటి గుణమై ఉంటుందో అది సౌగంధ్యము అని చెప్పి అర్థం. ఇవి అన్నీ కలిసి ఉన్నటువంటి ఆమె ఈమె. దీన్ని మనము అకారత్రయము అని చెప్పి అంటాం. ఆ అకారత్రయానికి స్వరూపమైనటువంటి తల్లి ఆమె. అటువంటి గొప్ప స్వరూపం కలిగినటువంటి తల్లి గనక ఈమె ఏం చేస్తోంది, ఎలాగ ఉన్నది అనంటే ఒక మేలిమి బంగారానికి తావి అబ్బటము అని అంటాం మనం. అంటే బంగారంలో సువాసన ఉంటే ఇంకెంత బాగుంటుందండి. బంగారమే చాలా గొప్పగా ఉంటుంది కదా. అలాంటి బంగారానికి మంచి సువాసన కూడా అబ్బితే అబ్బో ఇంకెంత బాగుంటుందో అది. ఎక్కడన్నా సువాసన కలిగిన బంగారాన్ని మనం చూసామా? చూడలా. ఒకవేళ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మన అమ్మ. అది మనం చెప్తున్నాం అన్నమాట. కాబట్టి ఇవి అన్నీ కలిగి ఉన్నటువంటిది. ఇదముదారం వర్ష్మవచామ భూమి. ఈ గంభీరమైనటువంటి ఈ విగ్రహం ఏదైతే ఉందో మా మాటలకు అందనటువంటిది తల్లి అది అని అంటున్నాడు. అంటే తల్లి యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో అది అప్రాకృతమైన స్వరూపం కదా. ప్రకృతిపరమైనటువంటివి మన కళ్ళు, ప్రకృతిపరమైనటువంటివి మన చెవులు, ప్రకృతిపరమైనటువంటిది మన నోరు. అంటే ప్రాకృతమైనటువంటి ఈ అవయవాల ద్వారా నువ్వు దేన్ని అనుభవించాలని చెప్పి అనుకుంటున్నావు? అప్రాకృతమైనటువంటి దేవి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని అనుభవించాలని కోరుకుంటున్నావు. అంటే దాన్ని దర్శించాలని చెప్పి అనుకుంటున్నావు. సాధ్యమా ఇది? కాదు. ప్రాకృతమైనటువంటి వస్తువులతో అప్రాకృతమైన దాన్ని ఎప్పటికీ పోల్చలేవు. అందుకని ఏం చేస్తాము? దీనికి సంబంధించినటువంటి వస్తువులతోనే పోలిక చెప్తాం. ఒక మహానుభావుడు మనకి అంటాడు, అయోధ్యాసింహ ఉపాధ్యాయ హరియౌద్ధని. ఆయన హిందీలో గొప్ప కవి. ఆయన అంటాడు, స్వర్గీయ వస్తుయే ధర్తీ సే ఛుయే బినా పూర్ణ నహీ హోతీ అంటాడు. అంటే స్వర్గంలోనో ఇంకొక వైకుంఠంలోనో మరొక చోటనో ఏదో ఒక గొప్ప వస్తువు ఉన్నది అని మనం వింటూ ఉంటాం. ఏదో రకరకాలుగా వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ అవి ఎలా ఉంటాయి అంటే పోలిక దేంతో చెప్పాలండి? మనం భూలోకంలో మనం చూసినటువంటి వస్తువుతోనే పోలిక చెప్పాలి. అమృతం అంటే ఎలా ఉంటుందండి? ఏదో నీకు బాగా ఇష్టమైన ఓ పదార్థంతో చెప్తావు. ఓ మంచి గులాబ్ జామ్ లాగా ఉంటుందనో, మంచి మామిడి పండులాగా ఉంటుందనో ఏదో చెప్పుకుంటాం అంతే. మరి అమృతం మామిడి పండులాగా ఉండేటప్పుడు వాడు కూడా వచ్చి ఆ మామిడి పండు తినచ్చుగా. అమృతం కోసం ఎందుకు అంత పెద్ద కష్టాలు పడటం వాళ్ళు? వాడు కూడా వచ్చి ఆ గులాబ్ జామే తినచ్చుగా. మరి ఇవి తినకుండా వాళ్ళు అక్కడికి పోయి ఎందుకు ఆ అమృతం కోసం కష్టపడ్డారు? అంటే వీటికన్నా భిన్నమైందే అది కదా. కానీ అది ఎలా చెప్పటం మనకు తెలియదు కదా. మనకి తెలిసినటువంటివి ఈ చిన్న చిన్న వస్తువులే కనుక ఈ చిన్ని వస్తువులతోనే మనం పోలిక చెప్పగలం. కానీ మనకి తెలియనటువంటి వస్తువులతో పోలిక చెప్పటం మనకి సాధ్యమయ్యే విషయం కాదు. అది మనం చేయలేం. కనుక చేయగలిగినటువంటి ఈ చిన్న పని మనము ఈ విధంగా చేసుకొని సంతోషపడుతూ ఉన్నామమ్మా. కనుక తల్లి యొక్క దివ్యమంగళమైనటువంటి విగ్రహము, ఆ తల్లి యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో అది అప్రాకృతమైన స్వరూపం. దాన్ని దర్శించడం మన వల్ల సాధ్యం కాదు. కనుక మన మీద ఉండే ప్రేమతోనే ఆ తల్లి ఏమైంది? అర్చాస్వరూపిణిగా మనందరి చేత ఆరాధనలు పొందేటువంటి ఒక విగ్రహ స్వరూపంగా వచ్చి ఉంది ఆమె.
ఇప్పుడు విగ్రహాన్ని మీరు దర్శించండి. ఇంతకుముందు మనం చెప్పినటువంటి ఏ వర్ణన ఉందో ఆ వర్ణనతో పోల్చుకోండి. చూడండి అమ్మవారి విగ్రహం ఎట్లా ఉంటుంది, కొద్దిగా ముందుకు వంగినట్టుగా ఇలా ఉంటుంది. అలానే నేరుగా ఇలా ఉంచున్నట్టుగా ఉండదు, కొద్దిగా ఇట్లా వంగినట్లుగా ఉంటుంది. అవునా? అలాగనే ఆ తల్లి యొక్క ముఖ కాంతిని మనం చూసామంటే ఆ కాంతి తల్లి యొక్క చక్కని చిరునవ్వు ఆ ముఖాన, ఆ కళ్ళల్లో నుంచి దయ వర్షిస్తూ, ఆ కళ్ళను చూడంగానే అబ్బా తల్లి యొక్క కళ్ళల్లో చూడండి, ఆ అమ్మవారిని దర్శించండి ఎంత దయాస్వరూపిణిగా ఉందో అంటాం. అబ్బా అమ్మవారిని చూస్తే చక్కగా నన్ను చూసి నవ్వినట్టే ఉందండి అంటారు. ఎవరికి వాళ్ళు, అంటే ప్రతి భక్తుడు కూడా అలానే అనుకుంటాడు. నాకు అమ్మవారు ఇలా దర్శనం ఇచ్చింది, ఇలా దర్శనం ఇచ్చింది అని చెప్పి మనం అనుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇట్లాగా ప్రతివాడికి కూడా ఆ అనుభవాన్ని ఆ తల్లి మనకు కలగచేస్తూ ఉంటుంది. మన మీద ఉండే దయతో ఆమె చేస్తున్నటువంటి మహోపకారం ఇది అని మనము గ్రహించుకొని ఈ వైభవాన్ని మరింతగా అనుభవించటానికి మనం మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. అంతవరకు స్వస్తి.